దేశంలో ప్రత్యేక సైకిల్ ట్రాకులు ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరసమైన ధరలకు ఇళ్లను ఇవ్వడానికి రాష్ట్రాల వద్ద డబ్బులు లేవు, ప్రజలు శుద్ధ జలాలకు నోచుకోవడం లేదు, కానీ మీకు మాత్రం సైకిల్ ట్రాకులు కావాలా అంటూ సదరు పిటిషనర్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషన్పై వాదనలు వినడానికి నిరాకరించింది. అయితే దేశంలో ప్రత్యేక సైకిల్ ట్రాకులు ఏర్పాటు చేయాలని కోరుతూ దవిందర్ సింగ్ నాగి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్ జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయానులతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. పలు రాష్ట్రాల్లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాకులు ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని కల్పించాలని పిటిషనర్ కోరారు. ఈ క్రమంలోనే సదరు పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్త మండిపడింది. ఒకసారి మురికివాడలకు వెళ్లి చూడండని, వారు ఎలా నివసిస్తున్నారో తెలుసుకోండని పిటిషనర్కు తెలిపింది. ప్రస్తుతం ప్రజలకు ఇళ్లివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు లేదని, తాగేందుకు శుద్ధ జలాలు కూడా లేవని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాత్రం సైకిల్ ట్రాకుల గురించి పగటి కలలు కంటున్నారంటూ సదరు పిటిషనర్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. మనం ఎలాంటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రశ్నించింది. వాటిపై ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉద్దేశాన్ని గుర్తు చేసుకోండని తెలిపింది. తాగేందుకు సరైన మంచినీటి సౌకర్యం లేదని, ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని ధర్మాసనం మండిపడింది. కానీ మీకు మాత్రం ప్రత్యేక సైకిల్ ట్రాకులు కావాలా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ అంశంలో ఆయన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బిల్లులను నిలిపివేసి దీనిపై మౌనం వహించడం ఏంటని ప్రశ్నలు కురిపించింది. బిల్లుల అంశంలో ఆయన ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని గవర్నర్ తరఫున అటార్నీ జనరల్ను ప్రశ్నించింది. ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు ఎందుకు జరపడం లేదని, మళ్లీ ఆమోదం పొందిన బిల్లులను నిలిపివేసి రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపవచ్చని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.